సరే సరేలే లే, రేపు మేమంతా గోవా పోతున్నాం, ఎట్లా వస్తావా? సరేలే మామ, నేను ఇంటికి వెళ్ళి డబ్బులు సీవ్ అమ్మా అని కామెంట్ చేయండి. ఏమైందప్ప బండి పంచర్ కూడా కాలేదే. సర్లే మెకానిక్ దగ్గరికి వెళ్దాం. అన్నా బైక్ ఎందుకో స్టార్ట్ కావడం లేదన్నా, చూడండి. ఇంజన్ లో ప్రాబ్లం ఉందన్న, రిపేర్ చేయడానికి ఒక 5 గంటలు పడుతుంది. 5 గంటలా? అన్నా నాకు అర్జెంటుగా బండి కావాలన్నా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. నేను వెళ్ళి డబ్బు కడితేనే మా అమ్మ ఆపరేషన్ స్టార్ట్ అవుతుందన్నా. అమ్మనా? సరే అన్న, ఒక పని చెయ్యి, నువ్వు నా బండి తీసుకొని వెళ్ళు. కుమగం కూడా తెలియదు, ఎలా ఇస్తున్నారన్నా? అమ్మ ఆపరేషన్ అంటున్నావు కదన్నా, ఇప్పుడు నేను నీకు సాయం చేస్తేనే రేపు పొద్దున నేను ఈ పొజిషన్ లో ఉన్నా, నాకు ఎవరో ఒకరు సాయం చేసేది. ఈ ప్రపంచంలో చాలా డబ్బున్న వాళ్ళు కూడా పక్కన ఏదైనా సమస్య జరిగితేనే నాకెందుకులే అని వెళ్ళిపోతారు. కానీ మీరు ఈ చిన్న షాప్ లో పనిచేస్తున్న తెలియని వ్యక్తికి సహాయం చేశారు. మీ మనసు చాలా మంచిదన్న. అందరూ మీలాగా ఆలోచిస్తే ఈ సొసైటీ చాలా మారుతుందన్న. మీ చుట్టుపక్కల సమస్య జరిగితే మాకెందుకులే అని వెళ్ళిపోకండి, మీరు కూడా ఏదో ఒక సహాయం చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అన్న 2 రోజుల నుంచి ఏం తినలేదు, ఆకలి అవుతుంది, ఏమన్నా ఉంటే ఇయ్యండి అన్న. ముందరపా అన్నా నాన్న ఇవి తీసుకోరా, తిను. చాలా ధన్యవాదాలన్నా. 2 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నామన్నా, కానీ ఎవరు సాయం చేయలేదు. ఈ సమాజం ఎందుకన్నా ఇలా అయ్యింది? ఎండాకాలంలో అన్నం కోసం పేదవారు ఎంతో కష్టపడుతుంటారు. దయచేసి వాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఏంటో వాడు ఎప్పుడు ఆ బండ మీదనే కూర్చొని ఉంటాడు. ఏమోపా వాడిని అడుగుదాం. తమ్ముడు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అరే ఎందుకు భయపడుతున్నావురా చెప్పు. అరే నాన్న ఏం చేస్తున్నారా మీరు? అన్న మేము స్కూల్ కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఈ పిల్లని చూస్తూనే ఉంటాం, ఇక్కడే ఉంటాడు. ఈ పిల్లోడు ఏమన్నా తిక్కోడా అన్న? చెప్పన్నా. లేదు నాన్న, ఒక రోజు లే రా, ఎంత దూరం విసురుతావురా? ఇరాయా చూడెంత దూరం పోతాదా. అమ్మా ఎవరికో తగిలిందిరా, పద చూద్దాము. అమ్మా 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 నాన్న జరిగింది. అప్పటి నుంచి ఆ పిల్లోడు అమ్మ చనిపోయిందని తిక్కోడైపోయినారా. తల్లి కోసం పిచ్చోడైపోయిన కొడుకు. ఇది ఒక రియల్ స్టోరీ. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఐ లవ్ యూ అమ్మా అని కామెంట్ చేయండి. నాన్న చాలా ఆకలిగా ఉంది నాన్న. అయ్యో ఈరోజు నాకు పేమెంట్ కూడా రాలేదే. సర్లే నాన్న, ఇంటికి వెళ్ళి తిందాం. సరేలే నాన్న, నీళ్ళు చాలా తప్పిగా అవుతున్నాను నాన్న. సరేలే నాన్న, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీళ్ళు తీసుకొని వస్తా. అన్నా కొన్ని నీళ్ళు ఏంటన్నా, అక్కడ నా కొడుకు చాలా దాహంతో ఉన్నాడు. ఇంత ఎండకి ఈ నీళ్లు నాకే సరిపోవు. ముందర బావయ్. పిల్లలు నీళ్లు వేస్ట్ చేస్తున్నారు, వెళ్ళి అడుగుదాం. కొన్ని నీళ్ళు ఏంటి నాన్న, చాలా దాహంగా ఉంది. ఏంటి నీళ్ళు నీకు ఇవ్వాలా? మేము సమ్మర్ లో బాగా ఆడుకున్నాం బావయ్యా. నువ్వు చేస్తుండేదే చాలా పెద్ద తప్పు పని, నీళ్లు వేస్ట్ చేయడం. అతను చేయి చాపి ఒకరికి నీళ్ళు అడుగుతున్నారంటే అతనికి ఎంత దాహంగా ఉంటుందో తెలుసా? అదైనా అర్థం చేసుకుని ఇవ్వాలి కదా నాన్న. సారీ అన్నా. ఎండాకాలంలో నీళ్లు ఎవ్వరు అడిగినా తప్పకుండా సహాయం చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. ఇక్కడే ఉండండి నాన్న, ఇప్పుడే వస్తాను. లే రాకెట్ చేసి పేపర్లతో ఆడుకుందామా? సర్లేరా ఆడుకుందాం. ఏంటి ఇవి ఇలా వస్తున్నాయి? ఏంటి నీ పేపర్లో? వాడు చూడరా పేపర్లు ఏరుకుంటున్నాడు. ఏం చేస్తున్నారా మీరు? అర్థమైతుందే? అన్నా మీ కాలు కింద పేపర్ ఉంది, తీయండి అన్నా. అరే నాన్న ఎందుకురా నీకు ఈ పేపర్లు? అన్నా నేను ఈ పేపర్తో బుక్ చేసుకొని రాసుకుంటా అన్నా. అన్నోళ్ళు పేపర్లు వేస్ట్ చేస్తున్నారన్న, అందుకు తీసుకొని రాసుకుంటా అన్నా. నాన్న ఈ బుక్కులు నువ్వు తీసుకోరా, మరీ వచ్చినప్పుడు ఇంకా బుక్స్ తెచ్చిస్తా. చాలా థ్యాంక్స్ అన్నా. పుస్తకం కొనలేని పేదవారు కూడా ఉంటారు. దయచేసి పుస్తకాన్ని వేస్ట్ చేయకండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి.